ప్రార్థన చేసుకుని వాక్యాంశాలను వెళ్దాం. ప్రార్థన. మహోన్నతుడును సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైన సమయానికి మేము వచ్చినగా ప్రభువా, నీవు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. మమ్మల్ని దర్శించండి, బలపరచండి. ఎందరైతే నీ వాక్యమును ఆలకిస్తూ ఉన్నారు, నీ మాటలను వింటూ ఉన్నారు, మా అందరికీ వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన హృదయమును దాయించండి. దాన్ని మరలా నెమరు వేస్తూ విశ్వాసంలో బలపడినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం. వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీకు ఇష్టమైన పాత్రలుగా మేము మలచబడినట్లుగా నీ కార్యములు జరిగించండి. తండ్రి, బలహీనుడను, ఎన్నిక లేని వాడను నన్ను నిలబెట్టుకుని ఉన్నావు. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ ఆత్మతో నీ శక్తితో నన్ను నింపి నా నోటిన నీ మాట ఉంచి నీవే మాట్లాడమని అడుగుచున్నాం. ఎందరైతే వాక్యపు ఆకలి కొలది వచ్చి ఉన్నారో తండ్రి, నేను ఆశ్రయించడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో నీవే స్పష్టముగా మాట్లాడమని అడుగుచున్నాం. సహాయం చేయండి. సమస్తమును నీ నామముకు మాత్రమే మహిమ కలిగినట్లు నీ కార్యము జరిగించమని నజరేయుడును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. అయితే ఈ 2025వ సంవత్సరము 12వ నెల అనగా డిసెంబర్ నెల 28 చివరి ఆదివార దినమున దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి యొక్క 3 దినములు మన జీవితంలో గడిస్తే నూతన సంవత్సరానికి మనం వెళ్తూ ఉంటాం. అయితే ఒకటి ఆలోచన చేయండి, ఒక దినము నూతనముగా మన జీవితంలోకి వస్తుంది అనగా అనేకమైన దినములు మనలో నుండి తొలగిపోతూ ఉన్నాయి. అంటే దినములు గడుస్తున్నవి, సమయములను గడుస్తున్నవి. దేవుని యొక్క సంకల్పమును, ఆయన ప్రణాళిక అనేది మన కళ్ళ ఎదుట ఆయన చూపించడానికి ప్రతి దాన్ని కూడా ఆయన సరిచేసుకుంటూ ఆయన వస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము సాక్షులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఎలాగూ సాక్షులమై ఉన్నాము అంటే, మనం చిన్ననాటి నుండి మన పరిస్థితులను కనుక మనం ఆలోచన చేసినట్లయితే అనేకమైన మార్పులను మనము మన కళ్ళ ఎదుట మనం గమనించవచ్చు. అయితే అభివృద్ధి జరుగుతూ ఉన్నప్పుడు వినాశనము కూడా అదే రీతిగా పెరుగుతూ ఉంటుంది. మనం ఎంత ఆనందమునకు ఎంత పెచ్చిరిగిపోతున్నాడో మనిషి, అదే విధముగా అది అత్యధికమైన స్థాయిలో ప్రమాదములు కూడా, అంతు చిక్కని ప్రమాదములు కూడా మనుషునికి ఎదురవుతున్నవి. అయితే ఆలోచన చేయండి, దేవుడు అంటూ ఉన్నాడు, నా సూచనలను మీకు చూపిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు ఆయన రాకడకు. ఈ సూచనలు బట్టి కూడా మనుషుడు మారకపోయినట్లయితే మనము ఏమీ చేయలేం. ఎందుకనగా ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. అవకాశమును న్యాయమూర్తి అవకాశం ఇచ్చినప్పుడు ఆ దోషిగా నిలబడిన వ్యక్తి దాన్ని వినియోగించుకుని తన ప్రవర్తన మార్చుకుంటే నిరపరాధిగా విడుదల చేయబడతాడు, లేదా అపరాధము మోపబడి దోషిగానే శిక్షింపబడతాడు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన న్యాయవాదిగా మనకు మన పక్షంన వ్యాజ్యమాడి మనకు ఒక అవకాశమునైతే ఆయన కల్పించినాడు. ఆ అవకాశమును మనం వినియోగించుకోకుండా మనకు నచ్చినట్లుగా మన హృదయ తలంపుల కోరికల మేరకు మనం ఇష్టం వచ్చినట్లు మనము కనుక ప్రవర్తించినట్లయితే నేడు మన పక్షంన వ్యాజ్యమాడిన ఆ న్యాయవాది రానయ్యున్న ఆ భయంకరమైన దినాలలో న్యాయమూర్తిగా రానయ్యున్నాడు. ఆయన మన పక్షంన వ్యాజ్యమాడాడు, కానీ మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మనం బ్రతికిన బ్రతుకు యొక్క జీవన విధానంను బట్టి ఆయన మనకు తీర్పు తీర్చడానికి రెండవ రాకడలో ఆయన న్యాయాధిపతిగా రానయ్యున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం ఉన్నంతసేపు ఈ భూమి మీద ప్రాణముతో, అంటే శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు దేవుడు నన్ను చూస్తున్నాడనే ఒక భయం కలిగి, ఆయన నన్ను గమనిస్తున్నాడనే ఒక ఆలోచన కలిగి మనం భయభక్తులతో ఆయన సన్నిధిలో మనం బ్రతుకుచున్నప్పుడు
మన క్రియలు జరుగుతున్నప్పుడు ఆయన మన యందు ఆనందించేవాడనై ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభువు నేడు బాలుడిగా లేడు, ఆయన పసివాడిగా లేడు, కానీ ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఏం చేస్తూ ఉన్నాడంట? విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమిటా విజ్ఞాపన అనగా, నశిస్తున్న అనేక ఆత్మలు నశించకుండా మనతో పాటు ఆయనతో పాటు రెండవ రాకడలో మహిమ మేఘం మీద మహిమ సంగమగా ఎత్తబడుచు ఆ పరలోక రాజ్యంలో చేర్చబడుతున్న ప్రతి ఒక్కరికి స్థలములు సిద్ధపరచడానికి ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేయించు ఉన్నాడు. అయితే ఆ విజ్ఞాపనకు ప్రతిఫలముగా మనము ఇష్టానుసారంగా మనం బ్రతుకుచు దానికి ఆయనకు లోబడకుండా, ఆయన వాక్యమును లెక్క చేయకుండా, ఏదో ఇది సినిమా పుస్తకాలు న్యూస్ పేపర్లు అన్నట్టు ఏదో సరదాకి తెచ్చుకుని సరదాకి మూలను పెట్టేసి మరలా ఆదివారం వచ్చినప్పుడు దుమ్ము దులిపి మనం తీసుకుని వస్తే అది భక్తి అయితే కాదు. ఎందుకు ఈ దినాల్లో దేవుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు? మన ఆలోచన అవ్వచ్చు, ఇవి క్రిస్మస్ దినాలు కదా, రాకడ గురించి మనకెందుకనే ఆలోచన ఒకటి వస్తూ ఉంటుంది. క్రిస్మస్ దినాలు అనగా యేసుక్రీస్తు ప్రభుని మనం ఆరాధించడము, ఆయన జన్మ యొక్క రహస్యము తెలుసుకుంటా ఆయనను గణపరిచేవారిగా మనం ఉండాలి తప్ప, ఆయన ఈ దినాల్లో చిన్నవాడిగా అయిపోయి ఉన్నాడు, మనం ఆనందించాలి, ప్రవశించాలి అంటే మనం ఇంకనూ సంతోషిస్తూ ఉండాలి అని అనుకుంటే మన ఎదురుగుండా భయంకరమైన దినాలు ఉన్నవి. మనం ఇప్పుడు ఆనందించి సంతోషిస్తూ ఉంటే దేవుడు మనల్ని దాని నుండి రక్షించేవాడు అయితే కాదు. ఇదే సరైన సమయము. మన హృదయము మార్చుకోవాలన్నా, మన జీవితాన్ని మార్చుకోవాలన్నా, మన బ్రతుకులను మార్చుకోవాలన్నా ఇది సరైన సమయము. ఒకవేళ దేవుని రాకడే ఆలస్యము కాకుండా త్వరగా వచ్చినట్లయితే మన పాపములు, మన క్రియలు, మన తలంపులు ఇవన్నిటిని దేవుని లెక్క చూసినప్పుడు మనం పరిశుద్ధులుగా ఆయన ముందు నిలబడతామా? నిలబడగలమా? కన్నులెత్తి అయ్యా నేను బాప్తిసం పొంది ఉన్నాను, నేను సాక్ష్యం ఇస్తున్నాను, నేను నీ వాక్యాన్ని అయ్యా చదువుతున్నాను, ధ్యానిస్తున్నాను, నేను ఎన్నో ప్రోగ్రాంలో అనేక సంఘాలను నేను నీ గురించి వాడబడి ఉన్నాను అని ప్రార్థించిన దేవుడు నీ హృదయం నాకు ఎక్కడా కనపడడం లేదని దేవుడు ఒక మాట అంటే మన స్థితి ఏమవుతుంది? ఆలోచన చేయండి. మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎన్ని అర్పణలు ఇచ్చినా మన హృదయాన్ని దేవునికి ఇవ్వలేనప్పుడు మనం ఎన్ని పనులు చేస్తే ఏముంది? మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోలేనప్పుడు, మన క్రియలను మనం పరిశుద్ధంగా ఉంచుకోలేనప్పుడు, మనల్ని మనం దేవునికి ఇష్టమైన పాత్రగా మర్చుకోలేనప్పుడు, లోకాన్ని విసర్జించి దేవుడు ఇమ్మంటున్న ఆ హృదయాన్ని ఆయనకిచ్చి ఆయనకి ఇష్టమైన పాత్రగా మనం బ్రతకలేనప్పుడు ఆయన నమ్ముకునిట ఇంక ఉపయోగం ఏముంది? సమయం ఉందిలే తర్వాత చూద్దాంలే అంటే కుదరదు. దేవుడు నాతోనే మాట్లాడాలి అంటే మాట్లాడుతున్నాడు కదా, వాక్యం రీతిగా సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు కదా, ఇంకెలా దేవుడు మాట్లాడతాడు? నిజముగా ఆయన దర్శనము మనకు కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ క్రియల సమస్తమన్నిటిలో దేవునికి ప్రాముఖ్యత ఇచ్చి నీ సమస్త క్రియలన్నిటిలో పరిశుద్ధముగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దర్శనాన్ని ఇస్తాడు. అటు విశ్వాసము, అటు తెగింపు, అటు నిరీక్షణ మనలో ఉన్నప్పుడు దేవుడు దర్శిస్తాడు. అలాంటి లేని సమయంలో దైవ సేవకుల ద్వారానో లేకపోతే వాక్యము ద్వారానో సేవకుల ద్వారానో ఎవరికల ద్వారా ఆయన మనతో మాట్లాడుతుంటాడు. సేవకుడు మాట్లాడుతున్నప్పుడు సేవకుడు కాదు మాట్లాడేది, పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడుతూ ఉంటాడు. మేము ప్రిపేర్ అయ్యే వాక్యం ఒకటి, ఇక్కడ వచ్చి మాట్లాడే వాక్యం ఒకటి. అది పరిశుద్ధాత్మ ఆధీనంలో జరగబోతూ ఉన్నది. ఎందుకనగా మానవుని యొక్క ఆలోచనలు, క్రియలు ఆయన ముందు పనిచేయవు. ఎందుకనగా దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే సరి చేసుకోవాలి, మనం సరి చేసుకోవాలి. ఒకవేళ నువ్వు నశిస్తే ఆ నరక యాత్రలో మనం కేకలు వేస్తూ అరుస్తూ ఉంటామేమో, కానీ దేవుడు మన గురించి చింతిస్తూ ఉంటాడు. నేను ఎంతో నా కుమారుడికి, నా కుమార్తెకి రక్షణ సువార్తను హృదయం ఎరుడుకు నేను తీసుకువెళ్ళి ఉన్నానే, అనేకమైన కార్యములు చూపించి ఉన్నానే, అనేకమైన మాదిరిని చూపించి ఉన్నానే, మనుషుడు పరిశుద్ధంగా బ్రతకగలడు అని నేను 33.5 సంవత్సరం బ్రతికి చూపించి ఉన్నానే, ఆయనను మారలేదే. నా కుమారుడు నశిస్తున్నాడు, నా కుమార్తె నశించిపోతున్నది, అదిగో నరకంలో కొట్టుమిట్టాడుచున్నదని దేవాతి దేవుడు కన్నీరు విరుస్తూ ఉంటాడు. నువ్వు ఆయన మాటకు లోబడకపోతే. ఎక్కడైనా మన పరిస్థితులు ఏమై ఉన్నాను, మన స్థితిగతులు ఏమై ఉన్నాను, ధనం ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, మనం దేవుని వైపు చూచినప్పుడు ఆయనే
మనకు కావలసినవన్నీ ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు. ఎందుకనగా బైబిల్ గ్రంథమందు అనేక మందిని దేవుడు మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. పేదలాజరుని చూపిస్తున్నాడు, ధనికుడును ధనవంతుడిని చూపిస్తున్నాడు. ఎలీషా ఎలాంటి ప్రవక్తలు ఉన్నారు. వీరు ఎలాంటి ఐశ్వర్యవంతులు? ఏమైనా ధనము కూడా పెట్టుకుని ఉన్నారా? లేదు కదా. ఆయనను దేవుడు అత్యధికమైన స్థానాన్ని వారికి ఇచ్చి ఉన్నారు. ఎలీషా దానియేలును మహారాజులు చక్రవర్తుల సహితము కూడా సాష్టాంగపడి వారికి నమస్కారం చేసిన పరిస్థితులు కూడా దేవుడు వారికి కల్పించినాడు. ఎందుకు వారికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు? వారు దేవుని మీద ఆధారపడి ఉన్నారు. వారి జీవితాన్ని దేవునికి సమర్పించినారు. ఉంటే దేవుని కొరకే అనే నిర్ణయాన్ని వారు తీసుకున్నారు. అగ్నిగుండంలో సహితము శద్రకు మెషక్ అబేద్నెగోలు సహితము వారిని పడవేసినా సరే వారు ఏం చేస్తున్నారు? దేవుని సన్నతిస్తూనే ఉన్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. ఏ సమయంలో? ప్రాణము పోయే సమయంలో కూడా, శరీరము కాలబోతున్న క్షణంలో కూడా విడువక ఎడబాయక దేవుని వారు ఆరాధిస్తూ ఉన్నప్పుడు చక్రవర్తి సహితం వారికి సాష్టాంగపడి ప్రపంచ దేశములన్నిటికీ జనులందరికీ నేను తెలియజేస్తున్నాను, వీరు నమ్ముకున్న దేవుడే నిజమైన వాడు, వీరు ప్రకటిస్తున్న దేవుడే సత్యవంతుడు అని లేఖ రాసి ప్రపంచ దేశములన్నిటికీ కూడా ప్రకటించిన నెబుకద్నెజరే ఒక సాక్షిగా మనకు కనబడుతున్నాడు. మరి ఇన్ని సాక్ష్యం మన ఎదురుగా ఉన్నప్పుడు మన హృదయాన్ని దేవునికి ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో, మన కుటుంబంలో మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం? మనలో ఉన్న ఒక పాపపు అలవాటు, మనలో ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైన దేవునికి ఇష్టం లేనటువంటి అలవాటు, లేకపోతే మనకు అలవాటు అయిపోయినటువంటి ఏదో ఒక మత్తు బానిసత్వము ఎందుకు మనం విడిచిపెట్టలేకపోతున్నాము? మన కొరకు మనం ఇష్టపడి, మనల్ని ప్రేమించి, మన సుఖము కొరకు, మన ఆనందము కొరకు తన ప్రాణాన్ని ఆయన ఇచ్చేశాడు కదా. ఆయన ప్రాణాన్నే పెట్టినవాడు, దేహమునే విడిచిపెట్టేసిన వాడు. మరి ఆయన కొరకు మనలో ఉన్నటువంటి పాపమును విడిచిపెట్టలేమా? ఆయన మన సంతోషాన్ని అడగట్లేదు, మన ఆనందాన్ని అడగట్లేదు. మనము దేని ద్వారా నశించిపోతామో, దేని ద్వారా మనం తప్పిపోతామో, దేని ద్వారా పాపంలోనికి, అపాయంలోనికి, ప్రమాదంలోనికి వెళ్తామో దాన్ని విడిచిపెట్టమంటున్నాడు తప్ప నీ సంతోషాన్ని దేవుడు అడగడం లేదు, నీ ఆనందాన్ని దేవుడు అడగడం లేదు. దానికంటే అత్యధికమైన సంతోషాన్ని, శాశ్వత కాలము, బ్రతుకు దినములన్నిటిన ఉండేటువంటి సంతోషాన్ని ఇస్తానంటున్నాడు తప్ప నీ సంతోషాన్ని నాకు ఇచ్చే నువ్వు ఏడు, దుఃఖపడు, చింతించు, నిట్టూర్పు చెందు అని అంటలేదు. నీవు ప్రయాసపడుతున్నావేమో, నీవు భారం మోస్తున్నావేమో, నీ సమస్త భారమును నా మీద మోయి నేను నీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఎవరికి? ఆయనను నమ్ముకున్న వారికి మాత్రమే కాదు, ఆయనను నమ్మి విశ్వాసం ఉంచిన ప్రతి మనుషులకి, సమస్త జనులారా అని పిలుస్తున్నాడు. భాష, ప్రాంతీయ, కుల, భాష ఏ భేదము లేదు. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఆయన పిలుస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. ఒకసారి ఆయన ప్రేమను మనం రుచి చూసినట్లయితే, ఒకసారి దయచేసి దేవుణ్ణి నామకార్థముగా ఆరాధన చేయవద్దు, నామకార్థంగా భక్తి చేయవద్దు. వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలని రావద్దు. ఎవరు మనుషుడు ఏదో అంటాడని దేవుడు మందిరానికి రావద్దు, లేకపోతే ఎవరో తిడతారని బైబిల్ చేత పట్టుకునవద్దు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడని నమ్మకం నీకుంటే, విశ్వాసం నీకుంటే, ఆయన ప్రాణం పెట్టకపోతే నేను నరకంలోనికి పోతాను, ఆయన ఈ భూమి మీదకి, ఆయన కన్యక గర్భవతిగా ఉన్నప్పుడు మరియా గర్భము గుండా మనిషిగా రాకపోతే నేను ఏమాయనో అనే విశ్వాసము, ఆ నిరీక్షణ నీలో ఉంటే కనుక దయచేసి నీ హృదయాన్ని ఆయనకి సమర్పించు. దేవుడు ఎందుకు ఇటు రీతిగా మాట్లాడుతున్నాడో నాకైతే తెలియదు, కానీ ఆయన అనేకమైన హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. దయచేసి మనం ఆయన సన్నిధికి దూరం అవుతున్నామా, అయితే మన తలంపులు దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్నాయా? దయచేసి ఆలోచన చేసుకునండి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, 2 దినములుగా మనతో మాట్లాడి ఉన్నాడు. క్రిస్మస్ దినాల సందర్భంగా యేసుక్రీస్తు ప్రభు అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు, ఆయన ఎవరు అనే అంశం మీద మనతో గడిచిన దినాలు ఆయన మాట్లాడి ఉన్నాడు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడంలో ప్రత్యేకమైన అంశము అనేకమంది ఉండగా, ఒక ప్రత్యేకమైన అంశంతో దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకనగా మనుషుడు ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటాడు. ప్రమాదమునకు భయపడతాడు,
తన ఒక పని చేసేసి అది జరుగుతుందా లేదా అని భయపడుతుంటాడు. లేదా ఒక విత్తనము నాటి అది మొలుస్తుందా, చిగురిస్తుందా, దాని ద్వారా ఫలమును నేను అనుభవించగలనా అనే ఒక భయం, అనేకమైన భయముల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనము. ఏది అనగా, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడినదనరి. హల్లెలూయా. ఇది ఒక ప్రవచనము. ఈ ప్రవచనము ఎక్కడ ప్రవచింపబడింది అనగా, యేసుక్రీస్తు ప్రభు పుట్టడానికి కొన్ని వందల సంవత్సరముల క్రితము మీకా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమో అల్పమైన దానవు కావు. ఒకవేళ నిన్ను బలహీనురాలవని, లేతే ఎన్నిక లేని దానివని, లేతే నిన్ను అత్యధికమైన ప్రాధాన్యత నీలో ఏమీ లేదని నిన్ను అధికారులు కానీ, లేతే సహస్రాధిపతులు కానీ, శతాధిపతులు కానీ నిన్ను శోధిస్తున్నారేమో, నీ మీద నిందలు వేస్తున్నారేమో, నీవు భయపడవద్దు. ఎందుకో తెలుసా? ఓ సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు బలహీనురాలవని, 2 3 ఉన్నారని నీవు కలత చెందవద్దు. ఎందుకనగా ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఏమిటనగా, ఇశ్రాయేలు అను నా ప్రజలను, ఇశ్రాయేలుగా పిలువబడుతున్న నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. హల్లెలూయా. సమస్త జనులందరినీ కూడా పరిపాలించే అధికారి ఎక్కడి నుండి వస్తున్నాడంటే, బలహీనురాలను, ఎన్నిక లేని వారులను, ఇదిగో జనులు చేదరించుకున్న ఓ బెత్లెహేమా, నీలో నుండి జగత్తి అంతటిని పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తున్నాడు గనక నువ్వు చింతపడవద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు కలత చెందవద్దు. ఎందుకనగా ప్రపంచ దేశములన్నీ కూడా నీ వైపు చూడడానికి సమయము వచ్చి ఉన్నదని ప్రవచనము ప్రవచింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రవచనము పట్టుకుని జ్ఞానులు తూర్పు దేశాల నుండి వారు ప్రయాణమై ఉన్నారు. నేటి దినాన ప్రపంచ దేశాలను కనుక చూసుకుంటే, టెక్నాలజీలో కానీ, లేదా సైనిక బలంలో కానీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, ఎలాంటి దాంట్లో చూసుకున్నా ఇజ్రాయేల్ దేశము మొదటి స్థానంలో కనబడుతున్నది. ప్రపంచ దేశములన్నీ కూడా దాదాపు 153 దేశములన్నీ కూడా ఇజ్రాయేల్ దేశం వైపే చూస్తున్నవి. ఆ టెక్నాలజీ ఎవరికి లేదు. ప్రపంచ దేశాల్లో ఒక మిసైల్, ఒక అణుబాంబు వెళ్ళి వారి మీద ప్రయోగించిన ఆ బాంబును గాల్లోనే పేల్చేస్తూ అంటే సమాజము దేవుడు ఆ దేశానికి ఇచ్చినాడు. హల్లెలూయా. ఆనాడు ఇచ్చిన ప్రవచనము నేడు నెరవేరుతున్నది. ఆనాడు ఇచ్చిన ప్రవచనము, పరిపాలించు అధిపతి వస్తాడన్నాడు, వచ్చినాడు. ప్రపంచ దేశములన్నీ దాన్ని ఘనముగా చూస్తారన్నారు. ఇప్పుడు టెక్నాలజీ పరంగా అత్యధికమైన దేశాలన్నీ కూడా ఆ ఇజ్రాయేల్ దేశం వైపే చూస్తూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. లోకం మనల్ని చేదరించి వచ్చేమో, లోకం మనల్ని వెలివేయొచ్చేమో, లోకం ఇది చిన్న మంద, 2 3 ఉంటారు, 4 ఉంటారని మనం కించపరచవచ్చేమో, కానీ విశ్వాసములో, వాక్యములో, దేవుని ఆరాధించటంలో మనము సత్యవంతులమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిక నీకు ఉంటే దేవుని గణపడతాం. హల్లెలూయా. ఎందుకనగా దేవుడు మనతో చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. మన స్థితులు ఏదైనా సరే, మన పరిస్థితులు ఏదైనా సరే, ఆయన అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. యుద్ధము చేయనది నీవు కాదు, నేనే నీ యుద్ధాన్ని చేస్తానంటున్నాడు. శ్రమ వచ్చినా, వ్యాధి బాధలు వచ్చినా, ఎన్ని కన్నీరు వచ్చినా సరే, దేవుడు అంటున్నమాట, ఓ బెత్లెహేమా, భయపడకము, నీలో నుండి ప్రపంచంలో పరిపాలించేవాడు వస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు భయపడవద్దు, ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరినీ తీసుకువెళ్ళబోయే దేవుడు నీవు నమ్ముకున్న దేవుడని మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆ దేవుడు?
ఎవరు ఆ వ్యక్తి అని ఆలోచన చేస్తే మొదటి అధ్యాయము మత్తయి సువార్త 21వ వచనం నుండి చూద్దాం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడుదును. ఇదిగో, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇస్మాయిలునకు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. ఆ ఇజ్రాయేల్ దేశము ఎన్ని ప్రపంచ దేశం వచ్చినా సరే అది చిన్న దేశమే. ఇప్పుడున్న ఇజ్రాయేల్ దేశం ప్రపంచ దేశాల్లో చిన్న దేశం అయినా సరే వారు ఏ బలముతో ముందుకు వెళ్తున్నారో తెలుసా? ఏ సైనికుడైనా, అక్కడ ఏ పేదవాడైనా సరే వారి గుండెలు ఎదురుగుండా పెట్టుకుని మా యేసయ్య మాతో ఉన్నాడనే విశ్వాసంతో ముందుకు కొనసాగుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ కూడా అదే దేవుడు మాట్లాడుతున్నాడు. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికి, అనగా ఎవరు రక్షించేది? రక్షకుడు మాత్రమే. ఎవరా రక్షకుడు అనగా యేసయ్య. ఆ రక్షకుడు, ఆ యేసయ్య ఎందుకు ఈ లోకానికి వస్తున్నాడు అనగా మన పాపం నుండి మనకు విడుదలనిచ్చి, మనకు క్షమాపణ ఇచ్చి, మనకు తోడుగా ఉండడానికి ఆయన ఈ లోకానికి వస్తున్నాడు. అందుకే ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఇమ్మానుయేలు అన్న పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. నీవు బయటికి వెళ్ళినప్పుడైనాను, లోపలికి వచ్చినప్పుడైనాను, నీవు పంట చేనులో ఉన్నాను, పొలములో ఉన్నాను, ఏ పనిలో ఉన్నాను, ఏ ప్రయాణంలో ఉన్నాను, ఏ స్థితిగతులు యందు నీవు ఉన్నను సరే ఆయన మనకు తోడై ఉన్నవాడు. హల్లెలూయా. ఆయనే నిజరక్షకుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 నుండి 22 వచనం చూద్దాం. అయితే ఇలాంటి దేవుడు, ఎలాంటి గొప్పవాడు, ఎలాంటి సామర్థ్యం కలిగిన వాడు, ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడు? మామూలుగా మహారాజులు, చక్రవర్తులు అంటే పాండిత్యం కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని, యుద్ధ నైపుణ్యాలు తెలిసిన వారిని, లేకపోతే చదువుకున్న వారిని, ధనవంతులను, లేకపోతే వారికన్నా చిన్న రాజులను, సామంత రాజులను వారికి సహకారులుగా ఎన్నుకుంటుంటారు. అయితే సర్వ సృష్టిని చేసిన ఈ సృష్టికర్త ఎలాంటి వారిని ఎన్నుకున్నాడో చూద్దామా? మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 నుండి 22 వచనాలు చూద్దాం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేట చూచెను. వాళ్ళు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా వారిని చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. హల్లెలూయా. ఎలాంటి వారిని యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా పిలిచి ఉన్నాడంట? చేపలు పట్టుకునేవారు. అక్కడ పదం ఉంది కదా, వారు జాలరులు అని ఉంది 18వ వచనంలో. అంటే వారు చేపలు పట్టుకునేవారు. అంటే వారు పేదవారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనగా వారికి వలలు ఉన్నవి, వారికి దోణెలు కూడా ఉన్నవి. ఆనాడు సమయంలో దోణెలు, పడవలు ఉన్నాయంటే కొంచెం ధనం ఉన్నవారే, మరీ పేదవారు కాదు. అలాంటి ధనమును వారు విడిచిపెట్టారు, వ్యాపారాన్ని విడిచిపెట్టారు, వారి దోణెలను విడిచిపెట్టారు, వారి వలలను వారు విడిచిపెట్టారు, వారి తండ్రిని సహితము, వారి కుటుంబాలను కూడా వారు విడిచిపెట్టి ఉన్నారు. వారిని విడిచిపెట్టి దేవుడు అన్నాడు, నన్ను వెంబడించండి అనే ఒకే ఒక మాటకు సమస్తమును విడిచిపెట్టి వారు ఎవరిని వెంబడించారంట? యేసుక్రీస్తుని వారు వెంబడించినారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకు వారిని వెంబడించి ఉన్నారు అనగా, ఆయన ఒక మాట ఇచ్చినాడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరిగా చేస్తానని చేపలు పట్టుకునే వారిని ఆయన ఎన్నుకొని ఉన్నాడు. అయితే అలాంటి వారిని ఎన్నుకొని దేవుడు ఏం చేసి ఉన్నాడు ఆలోచన చేస్తే, ఆయన చాలా అద్భుతాలు చేశాడు. సువార్త ప్రకటించినప్పుడు వారు వెనకాల తిప్పుకొని ఉన్నాడు, పరిచర్లు వాడుకొని ఉన్నాడు. అయితే దేవుడు ఈ చేపలు పట్టుకునే వారికి, జాలరుకు దేవుడు ఎలాంటి అధికారం ఇచ్చి ఉన్నాడో మనం ఆలోచన చేస్తే, ఇదే మత్తయి సువార్త 28వ అధ్యాయం చూస్తే కనుక, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత వారిని దర్శించే వారికి ఒక బాధ్యతను అప్పగించాడు. ఎవరికి? చేపలు పట్టుకునే వారికి. చేపలు పట్టుకుని వదిలేసి ఆయన వెంబడించిన వారికి, తమ క్రియలను, తమ పనులను, తమ సమస్త యావత్తును విడిచిపెట్టి ఆయన వైపు తిరిగిన వారికి, వారు ఏదైతే ఇష్టపడుచు కష్టపడుతూ వారు చేస్తున్న ఏ పని అవుతున్నదో దాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు మాటకు లోబడిన వారికి. ఎవరికి? ఎవరైతే ధనమును అత్యధికంగా వారు సంపాదిస్తున్నారో ఆ ధనమును వద్దనుకుని సేవకుని యొక్క మాటకు లోబడిన వారికి, మనిషి కుమారుని యొక్క మాటకు లోబడిన వారికి, ఆయనను వెంబడించిన వారికి, ఆయన శ్రమల్లో, బాధలో, ఆకలిలో, రాత్రి వేళలను, నిద్ర యందును, పగటి యందును, సమస్త ప్రయాణంలో ఆయన వెంటనే నడిచిన వారికి ఆయన బాధ్యతను అప్పగించాడు. ఏమిటా బాధ్యత అనగా, నాకు పరలోకము మీదను భూమి మీదను సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నది. నేను మీకు ఏ సంగతులను నేను మీకు నేర్పించినానో, ఏ ప్రేమను మీకు నేర్పించినానో, ఏ నీతిని నేను మీకు నేర్పించినానో, ఏ పరిశుద్ధతను నేను మీకు నేర్పించినానో, మీరు సమస్త సృష్టికి వెళ్ళి అనేకులను శిష్యులుగా మీరు ఏర్పాటు చేయుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ పరిశుద్ధత అయితే కలిగి ఉన్నాడో అది ఆయన శిష్యులకు నేర్పించినాడు. అదే అధికారమును వాళ్ళకి అనుగ్రహించి సమస్త మనుషులందరికీ కూడా అదే పరిశుద్ధతను ప్రకటించమని, అదే పరిశుద్ధంగా మార్చమని, చేపలు పట్టుకునే వారిని, వ్యాపారము చేసుకునే వారిని ఆయన మనుషులు పట్టి జాలరుగా ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక అధికారం ఆయన వాళ్ళకి ఇచ్చినాడు. చూద్దామా? అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 26వ వచనము. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే కనుక, అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను గనుక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. హల్లెలూయా. ఈ 12 మందిలో ఒకడు యూదా ఇస్కరియోత పాపము చేస్తున్నాడు. అతడు చనిపోయి ఉండగా మరి ఒక చీట్లు వేసి ఇద్దరు నిలబెట్టి ప్రార్థన చేసి ఉండగా మత్తీయ అని పేరు వచ్చింది. ఈ 11 మంది చేర్చబడి 12 మంది కూడా అపోస్తులుగా అభిషేకింపబడి ఉన్నారు. హల్లెలూయా. వారి ప్రారంభ దశ చూస్తే వ్యాపారం చేసుకునేవారు, చేపలు పట్టుకునేవారు, ఇంకా వారికి పడవలు ఉన్నవి, కుటుంబం ఉన్నది, తండ్రి ఉన్నది, ఒక ఆస్తి అన్నది ఉన్నది. పేద కుటుంబం అయితే కాదు. ఇలాంటి వారు దేవుడు రమ్మనగానే మాటకు లోబడిన వారిగా కనబడుతున్నారు. ఆయనను వెంబడించిన వారిగా కనబడుతున్నారు. ఆయన మాటను లెక్క చేసిన వారిగా కనబడుతున్నారు. వారికి ఆహారం ఉన్నా లేకపోయినా, దెయ్యములు పట్టినా సరే, అనేకమైన ప్రమాదంలో వచ్చినా సరే, వారిని రాళ్ళతో కొట్టడానికి గ్రామస్తులు అనేక మంది ప్రయత్నాలు చేసినా సరే, యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టకుండా నిరంతరము 3.5 సంవత్సరములు ఆయన పరిచర్యలో తోడుగా ఆయన వెంబడించిన
ఈ 12 మంది శిష్యులుగా కనబడుతున్నారు. వీరిని దేవుడు అపోస్తులుగా అభిషేకించి ఉన్నాడు. హల్లెలూయా. నాటి అభిషేకమే క్రైస్తవ సంఘం యొక్క పునాదిగా ఏర్పడింది. నేటి దినాన మనము ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రథమ స్థానం అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు వాక్యమును మనం వింటున్నాము అంటే ఇది అర్హత దేవుడు మనకి ఏంటిగా ఇచ్చి ఉన్నాడు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు గనక, ఆయన మనం ఎన్నుకుంటున్నాడు గనక, ఆయన మనల్ని స్థిరపరిచి నిలబెట్టి ఉన్నాడు గనక ఆయన వాక్యాన్ని వినగలుగుతున్నాం. అని అంటున్నాడు కదా, ఎవరైతే వాక్యాన్ని మీ మాటకు లోబడతారో, ఎవరైతే మీరు చెప్పిన సువార్తను విశ్వాసం ఉంచి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమునకు బాప్తిసం పొందుకుంటారో వారు రక్షింపబడినట్లు, వారు వినలేని వారు శిక్షకు అర్హులుగా కాబడతారని నాటి దినాన్నే దేవుడు వాక్యాన్ని లిఖించినాడు, మాటలు లిఖించినాడు. నేటి దినాల్లో కూడా అదే మాటలు మనకు వర్తిస్తాయి. మనం దేవుని యొక్క మాటలు విని విశ్వాసం నుంచి గాయకును మన జీవితాల్లో అన్వయించుకుంటామో, వాక్యానికి తగిన బ్రతుకును జీవితాన్ని మనం బ్రతుకుతామో రక్షింపబడతాం. చెప్పారులే, ఎలాగే చెప్తారు వాక్యం. ఏ సేవకుడైనా సరే మనం చేస్తే మనం చేద్దాం, విన్నప్పుడు విందామని వృద్ధి ఆలోచన మనలోనికి వచ్చింది అనుకోండి, తీర్పు దినం రాబోతున్నది. ఆ తీర్పు దినాన నువ్వు కాదు, నేను కాదు, మన సేవకుడి కాదు, లేకపోతే వేరే చర్చి పాస్టర్ కాదు మనం రక్షించేది. విశ్వాసి అయినను విశ్వాసి కాకపోయినను సేవకుడైనను వీరందరికీ కూడా తీర్పు తీర్చేది అన్యాయాధిపతి మాత్రమే. కనుక మన క్రియలను మనం మార్చుకుందాం, ఆయనకి ఇష్టమైన పత్రంగా మనం ఇద్దాం. దేవుడు ఈ దినాన ఏం మాట్లాడి ఉన్నాడో మరొకసారి జ్ఞాపకం తెచ్చుకుని మనం సరి చేసుకుని ఆయన రాకడికి మనం సిద్ధమవుదాం. ఎందుకనగా దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక ఏం చేయాలి? సద్వినియోగము చేసుకోవాలి. ఇది వాక్యం చెప్తున్న మాట. కనుక 3 దినాల్లో సంవత్సరం మారబోతున్నది. మరి మన బ్రతుకులు 24 గంటల్లో దినము మారబోతుంది, క్షణం రెప్పపాటులో నిమిషం మారబోతుంది. మరి ఇన్ని దినాలు మారినా మన బ్రతుకు మారకపోతే, దేవుడు అంటున్నాడు తరతరములు మారినా తరాలు తరాలు మారుతున్నాయి, ఒక దినము రాబోతుంది, అక్కడ నూతన ఆకాశము నూతన భూమియు నూతన సృష్టి ఉంటుంది. సృష్టి కూడా మార్చబడుతుంది. మరి మనుషులు మారకపోతే, ఆయనకి ఇష్టమైన సృష్టి మనమే. ఆయన ఇష్టపడి ప్లానింగ్ వేసుకుని ఒక ప్లానింగ్ ప్రకారం నిర్మించిన సృష్టి మనమే. ఆయన రూపంలో నిర్మింపబడిన సృష్టి మనమే. ఆయన పోలిక చొప్పున నిర్మింపబడిన సృష్టి మనమే. ఆయన జీవవాయువు ఊదబడిన సృష్టి మనమే. ఇంతకన్నా ప్రత్యేకత ఏం కావాలి? ఆఖరికి ఆయన సృష్టించిన సృష్టి కొరకు ప్రాణం పెట్టవలసిన ఆ సృష్టి కూడా మనమే. ఇంత ప్రత్యేకమున్న మనము ఆయనకు లోబడకపోతే ఏమవుతుందో మీకే వదిలేస్తున్నాను. కనుక దేవుడి వాక్యాన్ని బట్టి మనల్ని రక్షించి, మనం విడిపించి, బలపరిచి ఆయన రాకడకు సిద్ధం చేయనుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నుంచున్నట్లయితే